హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడే నిన్న తాజా వార్త. తెలంగాణలో సంక్రాంతి కానుకగా రైతు భరోసా 6,000 పెన్షన్లు జమ చెక్ చేసుకోండి. ఈ రోజు నుంచే పెన్షనర్లకు పెన్షన్లు జమ అనేది వార్త రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. డైలీ మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వివరాలు అన్నీ సేకరించి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మన ఛానల్లో అందించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. మీకు డైలీ ప్రభుత్వ పథకాల గురించి కానీ, ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఉన్న పథకాల గురించి కానీ ఎప్పటికప్పుడు వివరాలన్నీ కూడా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. వీటితో పాటుగా డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. విద్యా ఉద్యోగ సమాచారాలు కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, అదేవిధంగా షేర్ చేయండి. అందరూ కూడా మన సబ్స్క్రైబర్లు చాలామంది ఆదరించి మన ఛానల్ని ఇంత గ్రో చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. ఈ కొత్త సంవత్సరం కానుక ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, తెలంగాణలో సంక్రాంతి కానుకగా రైతు భరోసా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 6,000 రూపాయలు అనేది ఎకరానికి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేయడం అయితే జరిగింది. సంక్రాంతి కానుకగా అంటే దాదాపు చూసుకున్నట్లయితే 15వ తారీఖు నుంచి ఇలా సంక్రాంతి ఉండడంతో, అంటే జనవరి 2వ వారం నుంచి రైతు భరోసా డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేస్తామని కూడా మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది. అయితే వీటిలో భాగంగానే రైతు భరోసా సంబంధించి సంవత్సరానికి 12,000 రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తున్న సమాచారం అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే 10,000 రూపాయలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే 12,000 రూపాయలు పెంచడం అయితే జరిగింది. ఈ యొక్క రైతు భరోసా సంబంధించి డబ్బులు అనేటివి ఒక సంక్రాంతి కానుకగా ఎకరాల వారీగా రైతు భరోసా డబ్బులు అనేది అర్హుల ఖాతాలో జమ చేయడం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఇది వరకు ఎవరైతే బ్యాంకుకి సంబంధించి ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోలేదో వారు కంపల్సరీ ఈ కేవైసీ ప్రక్రియ అయితే పూర్తి చేసుకొని కంపల్సరీగా మీ యొక్క ల్యాండ్ అనేది రిజిస్ట్రేషన్ అయి ఉంటేనే కంపల్సరీగా మీకు అయితే ఈ యొక్క డబ్బులు అనేవి అర్హుల ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా మీకు ఎటువంటి అప్డేట్కి సంబంధించి, అదేవిధంగా మీకు కొత్తగా భూమి కొనుక్కున్న వారు లేదా వీటికి సంబంధించిన పట్టా సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే ఆర్ఓఆర్ పట్టా కింద ఎవరైతే భూములు ఉన్నాయో వారికి సంబంధించిన వివరాలు కూడా మన దగ్గర ఉన్న ఏఓ గారి దగ్గర ఉంటాయి. ఒకవేళ మీరు డబ్బులు గతంలో పడకపోయినట్లయితే ఒకసారి మీ దగ్గర ఉన్న ఏఓ గారికి సంప్రదించి మీకు సంబంధించిన సమస్య అయితే తెలుసుకోండి. ఎందుకంటే చూసుకున్నట్లయితే ఇంకా మరో వారం నుండి 10 రోజుల్లో ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ఈ డబ్బులు అనేవి వృధాగా పోకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా సమాచారం అంతా కూడా తెలుసుకోండి. అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి కూడా ఈరోజే పెన్షన్ అనేటివి కొత్త సంవత్సరం కానుక కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల అయితే చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే వృద్ధులకు, వికలాంగులకు భారీ సంఖ్యలో పెన్షన్ అనేటివి విడుదల చేస్తున్న విషయం అనేది తెలుస్తుంది. ఈ పెన్షన్లకు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు ఒంటరి మహిళలకు కానీ, వితంతులకు కానీ, వికలాంగులకు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వృద్ధులకు కానీ పెన్షన్లు అనేవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అర్హుల ఖాతాలో ఈ రోజు నుంచి జమ చేస్తామని కూడా సీఎం గారు మాట ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీకు పెన్షన్ సంబంధించి, రైతు భరోసా సంబంధించి డబ్బులు ఏమైనా పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయండి. కంపల్సరీగా ఈ యొక్క సంక్రాంతి కానుకగానైతే అందరూ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. థ్యాంక్ యూ.